హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇన్‌షాట్ నేను ఎప్పుడు కూడా థంబ్‌నెయిల్స్ గాని, వీడియో ఎడిటింగ్ గాని అంతా కూడా నేను ఇన్‌షాట్ యాప్‌లోనే చేస్తూ ఉంటానన్నమాట. సో, ఈరోజు థంబ్‌నెయిల్ కూడా ఇన్‌షాట్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ వీడియో ప్లస్ ఫోటో ప్లస్ కాలేజ్ అని ఉంది కదా! ఫోటోస్‌లోకెళ్దాం. ఇక్కడికెళ్తే న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికెళ్దాం. ఫస్ట్ మనకి ఏదైతే వాల్‌పేపర్ అంటే వాల్‌పేపర్ కాదు థంబ్‌నెయిల్ కావాలో దానికి రిలేటెడ్‌గా ఉన్న ఇమేజ్ అనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎలా మనకి కాపీరైట్స్ పడకుండా ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం థంబ్‌నెయిల్ క్రియేట్ చేద్దాం. సో, నాకు ఈరోజు థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలో అది కూడా నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో సన్ వచ్చేదైతే కావాలన్నమాట. సో, ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నా. మనకి థంబ్‌నెయిల్ అది యూట్యూబ్ కాబట్టి ఇక్కడ క్యాన్వాలోకెళ్తే మనకి 16:9 అని ఉంటుంది. సో, ఈ ఈ సైజ్‌లో ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇమేజ్ అనేది మనకి ఇంతే వచ్చింది కాబట్టి సో, మనం ఒక్కసారి ఇది ఇమేజ్‌ని జూమ్ చేసుకుంటే సరిపోతుంది. సో, మనకి ఎంతైతే కావాలో అంత వచ్చిందనమాట. సో, సన్ అనేది ఇక్కడుంది. లేదా ఇలా కావాలన్నా ఎలా అన్నా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, సన్ అనేది మనకి ఇలా వచ్చిందనమాట. ఇక్కడొచ్చింది. సో, ఇప్పుడొచ్చేసి దీనికి నేను కొంచెం మెరూన్ కలర్ షేడ్ ఇద్దామనుకుంటున్నాను. సో, థంబ్‌నెయిల్ రాయడానికి కానీ, కొంచెం లెటర్స్ కనపడడానికి గాని చాలా కొంచెం అట్రాక్టివ్‌గా ఉంటుంది. సో, నేనిప్పుడు ఏం చేయాలంటే మెరూన్ కలర్ ఇమేజ్‌ని కూడా నేను డౌన్‌లోడ్ చేసి ఉంచుకున్నాను. కాపీరైట్స్ పడకుండా ఉండే ఇమేజెస్‌ని. సో, అది మనకి ఈ థంబ్‌నెయిల్‌లోకి రావాలి అనంటే ఇక్కడ పిప్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. సో, ఇక్కడుంది కదా! పిప్ అనే ఆప్షన్‌కెళ్తే ఏంటంటే నేను ఆల్రెడీ థంబ్‌నెయిల్ దీన్ని డౌన్‌లోడ్ చేసి ఉంచుకున్నాను కాబట్టి ఇక్కడ ఓకే. సో, ఈ ఇమేజ్‌ని ఇక్కడ మాస్క్ అనేది ఉంది కదా! సో, ఈ మాస్క్‌లోకెళ్తే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. సో, నేను ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నాను అనమాట. ఇక్కడ ఈ బాక్స్ షేప్‌లో ఒకటొచ్చింది కదా! కింద ఒకటి డ్రాగ్ చేసేది ఉంది కదా! సో, ఇలా డ్రాగ్ చేస్తే ఏంటంటే కొంచెం లైట్ షేడ్ అనేది వస్తుంది. సో, దాన్ని క్లిక్ ఇచ్చుకోండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత దీన్ని ఇలా 2 ఫింగర్స్‌తో ఇలా జూమ్ చేస్తే ఏంటంటే ఇలా ఎళ్ళిపోతుంది. సో, ఇలా మనకి ఇలా వస్తుందనమాట. ఆ సన్ మొత్తం కనిపించాలి ఇక్కడొద్దు అనుకుంటే మనం ఎలా అంటే అలా సెట్ చేసుకోవచ్చు. సో, నేను ఇలా సెట్ చేసుకున్నాననమాట. ఇప్పుడు నేను ఇక్కడ నాకు ఇమేజ్ రావాలొకటి. సో, మళ్ళీ నాకిక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఇక్కడికెళ్తే ఏంటంటే ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ ఉంటుంది. ఏమైనా ఇమేజెస్ కావాలన్నా కూడా మనం ఇక్కడ నుంచి పెట్టుకుంటే ఏమైతదంటే సైడ్ ఇంకేదైనా ఎక్స్‌ట్రా కట్స్ ఏమైనా ఉంటే దానంతట అదే మనకి ఇన్‌షాటే కట్ చేసి ఓన్లీ మన ఇమేజెస్‌ని ఇస్తుంది. సో, ఒకసారి చేద్దాం. ఇక్కడ ఇమేజ్ కట్ అని ఉంటుంది కదా! సో, ఇక్కడికెళ్తే డైరెక్ట్ గ్యాలరీలోకెళ్తుంది. నేను ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకున్నాననమాట. సో, ఇది ఆల్రెడీ ఎక్స్‌ట్రాగా ఉన్న కట్స్ అన్నీ కూడా తీసేసి నాకు ఓన్లీ నా ఇమేజ్ ఇచ్చింది. దాన్ని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. సో, ఇక్కడ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా! ఇదైతే మన ఇమేజ్ అనేది లైట్‌గా కనిపించాలా చూడండి. లేదా ఇక్కడ బార్డర్స్ ఇవ్వాలా? చాలా రకాల బార్డర్స్ ఉన్నాయి. సో, మనకేది కావాలంటే అది నేను ఇప్పుడు మళ్ళీ ఎంత కావాలంటే కూడా అది చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ చేసుకోవచ్చనమాట. సో, నాకు లైట్‌గా ఒక బార్డర్ లైన్ అయితే ఇచ్చాను. రైట్ క్లిక్ ఇచ్చాను. ఇక్కడ కూడా మళ్ళీ ఒక రైట్ క్లిక్ ఇస్తే మన ఇమేజ్‌ని కొంచెం జూమ్ చేసుకోవచ్చు. 2 ఫింగర్స్‌ని యూజ్ చేసి జూమ్ చేసుకుంటే మన ఇమేజ్ ఇక్కడ ఇలా ఉంటుందనమాట. సో, ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి టెక్స్ట్ ఇవ్వాలి. ఇక్కడ మనకి టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! సో, ఇక్కడికెళ్ళాలి. ఇక్కడ నేను థంబ్‌నెయిల్ అని రాస్తున్నా. ఈ థంబ్‌నెయిల్ అని పెట్టినప్పుడు ఇక్కడ మనకి ఏఐ అని ఉంది కదా! సో, మనకు కావాల్సిన ఫాంట్స్ అన్నీ గూడా ఆల్రెడీ కొన్ని ఇన్‌షాట్‌లో ఉంటాయి. మనం అక్కడికెళ్లి డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇక్కడ మనకి డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఉంది. యారో మార్క్ ఇక్కడికెళ్తే ఏంటంటే చాలా రకాల సారీ ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంది కదా! సెట్టింగ్స్ దగ్గరికెళ్తే ఇక్కడ మనకి చాలా రకాల థంబ్‌నెయిల్స్ అనేవి రెడీగా ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, మళ్ళీ ఒకసారి వెనక్కెళ్ళాలి. సో, నాకైతే ఈ థంబ్‌నెయిల్ నచ్చింది. నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఈ ఆరెంజ్ కలర్ మీద ఈ థంబ్‌నెయిల్ కలర్ అయితే సెట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కలర్ ఆప్షన్ ఉంది కదా! సో, ఇక్కడికెళ్తే ఏంటంటే ఇక్కడ చాలా రకాల కలర్స్ ఉన్నాయి. సో, ఇందులో సెలెక్ట్ చేసుకోవడమే అనమాట. సో, ఇది ఇక్కడ మనకి టెక్స్ట్ ఏ కలర్ కావాలి, బార్డర్ ఏ కలర్ కావాలి, షాడో ఉండాలా, దానికి గ్లో అవ్వాలా, లేబుల్స్ ఏ లేబుల్ యాడ్ చేయాలి ఇలా. ఒపెసిటీ అంటే మనకి ఇచ్చిన లేబుల్ ఎంత కనిపించాలి. లేబుల్‌తో పాటు మనకి ఇచ్చిన టెక్స్ట్ గూడా ఎంత వరకు కనిపించాలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. సో, నేనిలా టెక్స్ట్ దగ్గరికే వెళ్తున్నా. మనకి సపోజ్ ఒపెసిటీ అవసరం లేదనుకోండి. క్యాన్సిల్ చేయడమే అనమాట. మళ్ళీ డైరెక్ట్‌గా టెక్స్ట్ దగ్గరికెళ్ళి థంబ్‌నెయిల్ క్లిక్ చేసి కలర్స్‌లోకెళ్ళి నాకు టెక్స్ట్ అనేది వైట్ కలర్ కావాలి. బార్డర్ వచ్చేసి బ్లాక్‌లో ఉండాలి. షాడో కొంచెం ఇలా, కొంచెం షాడో ఇలా పడాలి. సో, నెక్స్ట్ గ్లో అనేది కొంచెం ఈ సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే కొంచెం మంచిగా ఎక్కువ గ్లో వస్తది. ఇదొస్తే ఇలా వస్తుందనమాట. లేబుల్స్ లాగా నాకేమొద్దు. సో, ఒపెసిటీ కూడా నాకు అవసరం లేదు. ఒపాసిటీ. సో, నెక్స్ట్ మళ్ళీ టెక్స్ట్ దగ్గరికెళ్తున్నా. నాకు టెక్స్ట్ ఓకే. గ్లో మరీ ఓవర్ అయిపోయింది కాబట్టి కొంచెం తగ్గించుకుంటున్నా. చూడండి ఇలా
అడ్జస్ట్ కూడా ఉంటుందన్నమాట. సో, నేను కొంచెం అడ్జస్ట్ చేసుకొని వెనక ఉన్న మనకి షాడో ఏదైతే ఉందో దాన్ని కొంచెం తగ్గించానన్నమాట. మళ్ళీ టెక్స్ట్ దగ్గరికెళ్తే ఇది టెక్స్ట్. సో, రైట్ క్లిక్ ఇస్తే ఏంటంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. థంబ్‌నెయిల్ ఎక్కడ కావాలంటే అంటే సపోజ్ ఈ ప్లేస్‌లో కావాలా, ఈ ప్లేస్‌లో కావాలా, ఈ ప్లేస్‌లో కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇదయిపోయింది. నెక్స్ట్ నాకు ఒక హ్యాపీగా ఉన్న ఇమోజి కావాలి అనుకోండి. అయితే ఇక్కడ స్టిక్కర్స్‌లోకెళ్ళాలి. అయితే ఏవైతే మనకి కొన్ని మంచి మంచి ఇమోజెస్ ఏవైతే కావాలో అవన్నీ కూడా మనం గూగుల్‌లో నుంచి కాపీరైట్స్ లేని ఇమేజెస్‌ని కూడా మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. సో, నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంక నేను మీకు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేసుకున్నాను. ఏవైతే డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకుంటామో అవన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో, నాకు ఈ హ్యాపీది కావాలి. సో, ఇది నేను రైట్ క్లిక్ ఇస్తాను. మళ్ళీ ఇంత సైజ్ వద్దు కాబట్టి ప్లస్ ఇలా ఉంటే సరిపోతుంది. ప్లస్ నాకు ఇంక మీకేంటంటే ఇక్కడ క్లిక్ చేసి దీని మీద ఇక్కడ మీకు రాంగ్ ఆప్షన్ ఒకటుంది. ఫ్లిప్ ఆప్షన్ అంటే అటువైపు కావాలి, ఇటువైపు కావాలని ఒకటుంది. ప్లస్ జూమ్ ఆప్షన్ ఒకటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ అని ఉంది కదా! సో, ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే ఒపాసిటీ మనకి ఎంత కావాలి, ఇమేజ్ ఎంత కనిపించాలి మీకు అనేది ఉంటుంది. లేదా బార్డర్ ఇవ్వాలా వద్దా? బార్డర్ ఇస్తే ఇలా ఉంటుంది. ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, నాకు ఆల్రెడీ బ్యాక్‌గ్రౌండ్ ఆరెంజ్ కలర్‌లో ఉంది. దీనిని ఒపాసిటీ అనేది తగ్గిస్తే ఏంటంటే అసలు కనిపించదు కాబట్టి నాకు ఫుల్‌గా కావాలని నేను ఉంచుకుంటున్నాననమాట. సో, నేను దాన్ని రైట్ క్లిక్ చేసి బార్డర్ ఇచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నా. ఈ సూర్యుడిలో నేను ఇలా పెట్టేస్తున్నాననమాట. సో, థంబ్‌నెయిల్. ఇలా మనం ఇచ్చిన దానికి థంబ్‌నెయిల్స్ ఇలా క్రియేట్ చేస్తాం. సో, ఈ సైజ్ కూడా నాకు ఇంత వద్దు. నేను ఇంత తగ్గించాను. సో, తర్వాత ఈ కలర్‌కి సారీ మనం ఇచ్చిన ఇమేజెస్‌కి నా ఫోటో అనేది కూడా కొంచెం బ్లర్ కనిపిస్తుంది. అంటే కొంచెం సరిగ్గా కనిపించట్లేదు. క్లారిటీగా కావాలనుకోండి. ఫస్ట్ మనం దీన్ని ఎక్స్‌పోర్ట్ చేద్దాం. ఎక్స్‌పోర్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి హోమ్ మీద క్లిక్ చేస్తే గ్యాలరీ ఇక్కడ ఫోటోస్ ఉంది. ఫోటోస్ మీదకెళ్తే న్యూ దగ్గరికెళ్తే గ్యాలరీలో ఆల్రెడీ సేవ్ అయిపోయిన మన థంబ్‌నెయిల్ ఇప్పుడు ఆల్రెడీ ఉంది. అక్కడికెళ్ళిన తర్వాత సో, ఫోటో కొంచెం బ్రైట్‌నెస్ పెంచాలంటే ఇక్కడ ఫిల్టర్స్ దగ్గరికెళ్ళి ఇక్కడ అడ్జస్ట్ అనే ఆప్షన్ ఉందిగా అడ్జస్ట్ దగ్గర బ్రైట్‌నెస్ దగ్గర నేనొక 10 పెడుతున్నాను. ప్లస్ ఇక్కడ షార్పెన్ అని ఉంది కదా! షార్పెన్ నేను 80 దగ్గర ఉంచేస్తున్నానన్నమాట. రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. తర్వాత ఈ ఫోటోని మనం హెచ్‌డీ ఇక్కడ ఎన్హాన్స్ అని ఉంది కదా! సో, హెచ్‌డీ మోడ్‌లోకి కన్వర్ట్ చేస్తే ఏంటంటే ఫోటోకి మనం అప్‌లోడ్ చేసిన అంటే ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చాలా సార్లు చెప్పాను. ఒక యాప్ నుంచి ఇంకో యాప్‌కి మనం మన ఫోటోని పంపిస్తున్నప్పుడు ఖచ్చితంగా క్లారిటీ అనేది తగ్గిపోతుందన్నమాట. సో, అలా మనం గ్యాలరీ నుంచి ఇన్‌షాట్‌కొచ్చేసి మనం ఇమేజెస్‌ని పెట్టినప్పుడు అప్పుడేంటంటే కొంచెం మన ఫేస్ అనేది బ్లర్ షేడ్‌కొస్తది. సో, అప్పుడు మనం కొంచెం బ్రైట్‌నెస్ పెంచి ఫిల్టర్స్ దగ్గరికెళ్ళి అడ్జస్టబుల్ అని ఉంది కదా! సో, దాంట్లో ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత హెచ్‌డీ మోడ్‌లోకి సెట్ చేస్తే మన మన ఫేస్ క్లారిటీగా ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ నా ఫేస్ ఇది చేసిన తర్వాత చేయక ముందు బ్లర్‌గా ఉంది కదా! కొంచెం. సో, ఇప్పుడు చూడండి క్లారిటీగా ఉందన్నమాట. సో, ఇలా మనం మన వీడియోస్‌కి థంబ్‌నెయిల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా మంచిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఎక్స్‌పోర్ట్ చేశాను. సో, ఇప్పుడు నాకు బార్డర్ వైట్ కలర్ గాని కావాలి. ఇది అది ఎక్స్‌పోర్ట్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి హోమ్ దగ్గరికొచ్చి, మళ్ళీ ఫోటోస్ దగ్గరికెళ్తే, న్యూ దగ్గరికెళ్తే ఇప్పుడు మనం చేసింది ఎక్స్‌పోర్ట్ అయ్యి ఇక్కడుంది. సో, నాకిప్పుడు మొత్తం ఇలా ఉంది గదా! బ్యాక్‌గ్రౌండ్ కొంచెం వైట్ గాని, బ్లాక్ కానీ కలర్స్ కావాలనుకోండి. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అని ఉంది గదా ఆప్షన్. సో, ఇక్కడికెళ్తే ఒక్కసారి మీరు జూమ్ చేయండి. పట్టుకోండి ఇలా 2 ఫింగర్స్ పట్టుకుంటే ఏంటంటే, మీకు బ్యాక్‌గ్రౌండ్ వెనక వైట్ కలర్ వచ్చిందా? లేదు. మీకు వైట్ కలరే అవసరం లేదు. ఇంకే కలర్ కావాలన్నా గూడా మీకిక్కడ కలర్స్ సెలెక్ట్ చేస్తున్న కొద్దీ కనిపిస్తుందా? అంటే డిఫరెన్స్ తెలుస్తుందా? వెనక చూడండి. కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా అన్నమాట. సో, నాకైతే వైట్ కలర్ కావాలి. సో, నాకింత అవసరం లేదు. కొంచెం లైట్‌గా ఉంటే సరిపోతుందన్నమాట. సో, ఇది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా అయిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చుకొని మళ్ళీ దీన్ని ఒకసారి ఎక్స్‌పోర్ట్ చేసేసుకుంటే సో, మనకు కావాల్సిన థంబ్‌నెయిల్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఇప్పుడు మనం ఆహ్, కాపీరైట్స్ పడకుండా ఇమేజెస్ గాని, కలర్స్ గాని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం. కాపీరైట్స్ లేని ఇమేజెస్ గాని, ఇమోజి గాని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లో సపోజ్ నాకు హ్యాపీ క్రయింగ్ ఇమోజి గాని, సాడ్ ఇమోజి గాని, హ్యాపీ ఇమోజి గాని ఏదైనా మీకేది కావాలో సో, ఇక్కడ సెర్చ్ బార్‌లో కొట్టండి. నాకు హ్యాపీ ఇమోజి కావాలి. హ్యాపీ ఇమోజి ఇమేజెస్ అని ఆల్రెడీ ఉంది. సో, నేను దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ మనకి చాలా రకాల ఇమోజిస్ అయితే వచ్చాయి. సో, ఇవన్నీ కూడా మనం ఎంత వీడియో అంటే మనం వీడియో వస్తున్నప్పుడు సైడ్‌కి పెట్టినా యూజ్ చేసుకోవచ్చు. లేదా థంబ్‌నెయిల్‌గా అయినా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడొచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఏ ఇమోజి నచ్చిందో అవన్నీ కూడా మనం తీసుకొని మనకి వీడియోలో యూజ్ చేస్తే ఏంటంటే కాపీరైట్స్ వచ్చే ఛాన్సెస్ 99.9% వరకు ఉందన్నమాట. అలా కాపీరైట్స్ రాకుండా ఉండాలి అనంటే ఇక్కడ ఇమేజెస్ అని ఉంది కదా! సైడ్‌కి ఇలా స్క్రోల్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనకి
సెర్చ్ టూల్స్ అని ఉంటాయి. సెర్చ్ టూల్స్ దగ్గర యూసేజ్ రైట్స్ అని ఉంది. ఆ యూసేజ్ రైట్స్ దగ్గర క్రియేటివ్ కామన్ లైసెన్సెస్ అని ఉంది కదా! సో, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుందా? లైసెన్సబుల్ అంటే ఇవన్నీ కూడా లైసెన్సబుల్ అన్నమాట. మనం యూజ్ చేసినా, మనం వీడియోలో యూజ్ చేసినా, థంబ్‌నెయిల్‌గా యూజ్ చేసినా కూడా మనకి కాపీరైట్స్ అనేవి రావన్నమాట. సో, ఇందులో మనం ఎలాంటి ఇమేజెస్ అయినా సరే డౌన్‌లోడ్ చేసుకొని మనం వీడియోలో యూజ్ చేసుకోవచ్చు. నాకు ఈ ఇమోజి నచ్చిందనుకోండి సపోజ్. ఇది నచ్చింది. లైసెన్సిబుల్ ఉన్న ఇమేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే అక్కడ మీకు కాపీరైట్స్ అని ఆల్రెడీ ఉంటుంది. అది కూడా నేను చూపిస్తాను. ఇది లైసెన్సిబుల్ అనే ఇమోజి. నేను దీన్ని ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే ఏంటంటే డౌన్‌లోడ్ ఇమేజ్ అని ఉంది. సో, నేను డౌన్‌లోడ్ ఇమేజ్ దగ్గర పెట్టాను. ఒకవేళ ఇమోజి అనేది ఫెయిల్ అయిందనుకోండి, డౌన్‌లోడ్ కాలేదు, ఫెయిల్ అయింది. అలా అప్పుడు ఏం చేయాలంటే స్క్రీన్‌షాట్ తీసుకొని ఓన్లీ ఇమేజెస్ వరకే క్రాప్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మీ అక్కడ యాజ్ యూజువల్ మనం ఇన్‌షాట్ యాప్‌లో యూజ్ చేసేటప్పుడు మనం అక్కడ ఇందాక చూపించాను కదా! స్టిక్కర్స్ దగ్గరికెళ్తే ఈ గ్యాలరీలోకెళ్తుంది. అప్పుడు మనం ఇమోజి సెలెక్ట్ చేస్తే ఏంటంటే సైడ్స్ అంతా కూడా కట్ చేసి ఓన్లీ ఇమోజి మాత్రం మనకిస్తుంది. సో, ఇప్పుడు సపోజ్ మనం కామన్ క్రియేటివ్ లైసెన్స్ అనేది క్లిక్ చేయలేదు. జస్ట్ మనకి ఇమేజెస్ మాత్రమే కావాలి అనుకోండి. ఇంకా కామన్ క్రియేటివ్ లేకుండా నేను ఇక్కడ డైరెక్ట్‌గా హ్యాపీ ఇమేజెస్ అని కొట్టేసి ఆ ఇమేజెస్ దగ్గరకొచ్చి డైరెక్ట్‌గా ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుంటా. సపోజ్ దీనికి ఇక్కడ లైసెన్సిబుల్ అని లేదు. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది చూడు. ఇమేజెస్ మే బి సబ్జెక్ట్ టు కాపీరైట్స్ అని ఆల్రెడీ వాళ్ళు ఇస్తారనమాట. అంటే ఈ ఇమేజ్ మీరు థంబ్‌నెయిల్‌కి గాని, ఈ వీడియోలో గాని యూజ్ చేస్తే ఏంటంటే యూట్యూబ్‌లో మనం అప్‌లోడ్ చేసినప్పుడు కాపీరైట్స్ అనేవి కంపల్సరీ పడతాయని అర్థం అనమాట. సో, అందుకే ఇక్కడ లైసెన్సిబుల్ అని ఉందా కింద ఫస్ట్‌ది ఇలాంటి ఇమేజెస్ మాత్రమే మనం యూజ్ చేయాలి. లైసెన్సిబుల్ అని మాత్రమే యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా లైసెన్సిబుల్ అని ఉంది. లైసెన్సిబుల్ కొన్ని మనకుంటే అక్కడ మనం అన్నీ కూడా లైసెన్సిబుల్ ఉన్న ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకొని అవి మాత్రమే యూజ్ చేయాలి. సో, ఇది అన్ని ఇమోజెస్. ఇప్పుడు మనం టెంపుల్స్‌కెళ్దాం. సపోజ్ నేను రామాలయం టెంపుల్‌కి లేదా తిరుపతి వెళ్ళాననుకోండి. తిరుపతి టెంపుల్. మనం ఆ తిరుపతి టెంపుల్‌ని డైరెక్ట్ మనం అక్కడికెళ్ళి ఫుల్ హెచ్‌డీ పిక్ అయితే మనం తీయలేం కదా! సో, అలాంటివి మనం గూగుల్‌లో ఆహ్, మనం తిరుపతి టెంపుల్ గదా! గూగుల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. తిరుపతి టెంపుల్ ఇమేజ్ అని కొట్టేసి నేను సెర్చ్ బార్‌లో సెర్చ్ చేస్తే నాకు ఇన్ని రకాల దేవుళ్ళవి గుళ్ళైతే వచ్చాయి. సో, ఇందులో మనం ఏ గుడి పడితే ఆ గుడిని మనం యూజ్ చేయకూడదు. ఎందుకు అనంటే కాపీరైట్స్ పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో, ఇది నాకు నచ్చిందనుకోండి ఇది క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ చూడండి ఇమేజ్ మే బి సబ్జెక్ట్ టు కాపీరైట్స్ అని ఆల్రెడీ ఉంది. సో, మనం ఇది యూజ్ చేయడానికి మనకి రైట్స్ లేవు. సో, అప్పుడేం చేస్తామంటే పక్కన స్క్రోల్ చేస్తే సెర్చ్ టూల్ అని ఉంటుంది. ఇక్కడికొచ్చేసిన తర్వాత యూసేజ్ కామన్ లైసెన్స్ అని ఉంది కదా! ఆహ్, ఈ కామన్ లైసెన్స్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ గూడా లైసెన్సిబుల్. ఇందులో మనం ఏ ఒక్క ఇమేజ్ యూజ్ చేసినా సరే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఒక్కటి కాకపోతే 4 అన్నా యూజ్ చేసుకోవచ్చు మనకు కావాల్సివున్నయి. సో, ఇది పెట్టుకుందాం. థంబ్‌నెయిల్‌కైతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది యూజ్ చేసుకోవచ్చు. లేదు మనం ఇక్కడ గాని థంబ్‌నెయిల్‌లో పెట్టి మనం ఇక్కడ సైడ్‌కి మనం నిల్చున్నట్టుగా నమస్కారం చేస్తున్నట్టుగా కూడా మనం ఈ ఇమేజ్‌ని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది లైసెన్సిబుల్ కాబట్టి. లేదు అనంటే మనం వీడియో లోపల ఈ ఈ టెంపుల్‌కెళ్ళామని చూపించుకోవాలనుకున్నప్పుడు ఇది కూడా ఇక్కడ లైసెన్స్ అని ఉంది. సో, ఈ టెంపుల్‌కెళ్ళామని చెప్పేసి మనం ఇక్కడ ఒక పిక్చర్ కూడా ఇలా మన వీడియోలో ఒక సైడ్‌కి ఒక పిక్చర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా మనం లైసెన్సిబుల్ పిక్స్ అనేవి, లైసెన్సిబుల్ ఇమోజెస్ అనేవి, లైసెన్సిబుల్ కలర్స్ అనేవి ఏవైనా సరే ఇక్కడ ఇమేజెస్ దగ్గరికెళ్ళిన తర్వాత సైడ్‌కి సెర్చ్ టూల్స్ అని ఉంటుంది. సెర్చ్ టూల్స్ దగ్గర క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనకి యూసేజ్ లైసెన్స్ అని ఉంటది. అక్కడ క్రియేటివ్ కామన్ లైసెన్సిబుల్ ఉన్నవి ఇమేజెస్‌ని మాత్రమే మనం యూజ్ చేస్తే వీడియోలోకి ఎలాంటి కాపీరైట్స్ గాని పడవనమాట. సో, అది. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.